130 to 140 డేస్ మధ్యలో వచ్చేటి ఎర్లీ వెరైటీ అని చెప్పుకోవచ్చు. 120 డేస్ అనేది కూడా కొందరు చెప్తా ఉన్నారు, కానీ 120 డేస్ వచ్చేసి అంత ఎర్లీగా అయితే వచ్చేవి అయితే ఇప్పటివరకు అయితే మార్కెట్లో రాలేవు. సో 130 to 140 డేస్లో వచ్చేవి అయితే మీరైతే ఎంచుకోవచ్చు. నమస్తే. అయితే ఈ వీడియోలో అయితే మనమైతే మంచి రెడ్ గ్రామ్ సీడ్స్ అంటే కంది విత్తనాల్లో మంచి దిగుబడి ఇచ్చే విత్తనాలు అయితే తెలుసుకుందాము. సో ఈ ఏదైతే ఎల్నినో ప్రభావానికి ఏది బాగా సెట్ అయితే అది కూడా తెలుసుకుందాము. సో ఎలాంటి నేలకు ఏది వేయాలని పూర్తి వివరాలు అయితే మనమైతే ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఖచ్చితంగా మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ అయితే చేయండి. అయితే సాధారణంగా ఏంటంటే మనకు ప్రతి సంవత్సరం ఏంటంటే వర్షాలు ఎక్కువ టైం అయితే పడతా ఉందన్నమాట. అంటే మనకు సెప్టెంబర్ అక్టోబర్ వర్షాలు పడితే మనకు మంచి దిగుబడి అయితే వచ్చేది. కాకపోతే ఈ సంవత్సరం ఏంటంటే మనకు ఎర్లీగా వర్షాలు పోతాయి అనే ఒక వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సో అది ఎంతవరకు నిజమైతే మనం ఇప్పుడైతే చెప్పలేము. కానీ ఎల్నినో ప్రభావంతో మనకు వర్షాలు తక్కువ ఉంటాయని చెప్పేసి అంటా ఉన్నారు. కాబట్టి ఒకవేళ మీ దగ్గర వాటర్ ఫెసిలిటీ ఉంటే 1-2 తడులు గిన మీరు పెట్టుకోగలిగితే మీరైతే ఈ 160-170 డేస్ వెరైటీస్ అయితే మీరైతే వేసుకోవచ్చు అనమాట. సో అందులో మీకైతే బెస్ట్ వెరైటీస్ అయితే చెప్తా, ఆ తర్వాత ఎర్లీ వెరైటీస్ కూడా చెప్తా. మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు ప్రస్తుతం మన భారతదేశంలో కావచ్చు, మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, మధ్యప్రదేశ్లో కూడా కావచ్చు, అత్యధికంగా దిగుబడి ఇచ్చేది హెవీ ఈల్డ్ ఏదైనా ఉందంటే మనకు తెల్ల కందులలో వస్తుంది. అది వచ్చేసి మనకు గోదావరి అనమాట. దీన్ని మనము 2013/41 కూడా అంటారు. సో ఈ గోదావరి వెరైటీ అనేది వైట్ కందులలో వస్తుంది. మనకు పప్పు తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది, పప్పు చేసుకోవడానికి బాగా అనుకూలంగా ఉంటుంది. ఇది బద్నాపూర్ యూనివర్సిటీ వాళ్ళు కనుక్కోవడం జరిగింది. దీని యొక్క ఈల్డింగ్ కెపాసిటీ కనుక మనం చూసుకున్నట్లయితే గత 2 సంవత్సరాల నుంచి రైతులు వచ్చేసి దీన్ని వేస్తూ ఉన్నారు. యూనివర్సిటీ వాళ్ళు దీన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళే రైతులకు లూజ్ సీడ్ అయితే ఇస్తారనమాట ఇవి యూనివర్సిటీ వాళ్ళు. అయితే అది వచ్చేసి గత సంవత్సరం చూసుకున్నట్లయితే 18 కుంటల నర అయితే వెళ్ళడం జరిగింది. సో అంత ఎకరానికి 18 కుంటలు అంటే మామూలు విషయం కాదు. అయితే దానికి తగ్గట్టు మెయింటెనెన్స్ కూడా మనం అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో అంతా కాకుండా యాన్ యావరేజ్గా మనం చూసుకున్నట్లయితే సాధారణ రైతులు కూడా మనకు 12 నుంచి 14 కుంటాలు అయితే తీయడం జరిగింది. సో కాబట్టి మీరు కనుక మంచి ఈల్డింగ్, మీరు మంచి మెయింటెనెన్స్ చేస్తా అంటే మీకు వాటర్ ఫెసిలిటీ ఉంటుంది అంటే ఖచ్చితంగా మీ మార్కెట్లో ఈ తెల్లకందులు కూడా పోతాయి అనుకుంటే ఖచ్చితంగా మీరైతే గోదావరి అనే సీడ్ అయితే ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో దీని యొక్క ఈల్డింగ్ మనం చూసుకున్నట్లయితే సాధారణంగా 12 నుంచి 14 అయితే వస్తుంది అనమాట. తక్కువలో తక్కువ మనకు 10 అయితే ఆరామ్సే వస్తుంది. ఎటుబడిసినా కూడా 10 కుంటలు అయితే వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి వైట్ కందులలో వస్తుంది. ఇక సీడ్ యాడ్ దొరుకుతుంది అంటే మీకు డిస్ప్లే పైన ఒక నంబర్ ఇస్తాము. ఆ నెంబర్కి కాల్ చేసి మీకు ఫోన్పే చేస్తే బుకింగ్ చేస్తే పంపించడం అయితే జరుగుతుంది. ఇక రెండవది మనం చూసుకున్నట్లయితే లాంగ్ డ్యూరేషన్లో కనుక చూసుకున్నట్లయితే BSMR 736 అని అనమాట. ఈ BSMR 736 కూడా మనకి ఏంటంటే ఎర్ర కందులు అనమాట. ఇవి ఎర్ర కందులలో కూడా మనకు మంచి దిగుబడి ఇస్తుంది. ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి మంచి దిగుబడి వస్తూ ఉంది. ఇది కూడా మనకు లాంగ్ డ్యూరేషన్ అంటే 170-180 డేస్ అయితే పడుతుంది రావడానికి. కాబట్టి ఎవరి దగ్గర అయితే వాటర్ ఫెసిలిటీ ఉందో వాళ్ళైతే ఇదైతే వేసుకోవచ్చు అనమాట, BSMR 736 అనేది. సో ఈ సీడ్ కూడా మీకు ఎక్కడ దొరుకుతాయని కావాలి అనుకుంటే మీకు నంబర్స్ అయితే ఇస్తా ఉన్నాం. నంబర్స్ కాల్ చేసి అయితే మీరైతే తీసుకోవచ్చు అనమాట. ఇంకోటి మనకు BDN 716 కూడా మనకు 160 డేస్లో వచ్చేస్తుంది. BDN 716 150 నుంచి 160 డేస్లో వస్తుంది. అంటే మీడియం డ్యూరేషన్ అన్నమాట ఇది. సో సాధారణంగా నల్లరేగడి భూములు, ఆ తర్వాత మధ్యమ రకానికి చెందిన నేలలు కనుక ఉంటే మీ దగ్గర ఇదైతే BDN 716 అయితే వేసుకోవచ్చు. ఇది కూడా మనకు బెస్ట్ వెరైటీ అని చెప్పుకోవచ్చు. బద్నాపూర్ యూనివర్సిటీ వాళ్ళు ఇది కూడా మనకైతే ప్రయోగాత్మకంగా రైతులకైతే ఇస్తూ ఉన్నారు. ఇది కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి మంచి దిగుబడి అయితే ఇస్తూ ఉంది. ఇది కూడా మనకు రెడ్ కందులు మార్కెట్లో బెస్ట్ రేట్కి అయితే పోవడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మనము కొన్ని ప్రైవేట్ కంపెనీలు కనుక మనం చూసుకున్నట్లయితే మంచిది అనుకుంటే మనకు ఏదైతే అంకుర్ కంపెనీల చారు అనేది ఒకటి ఉంటుంది. ఎక్సలెంట్ వెరైటీ 160-170 డేస్లో వస్తుంది. ఇది అంకుర్ కంపెనీల చారు అనేది మీకు నల్లరేగడి మధ్యమ నేలలకు సంబంధించిన నేల అనుకుంటే మంచి దిగుబడి అయితే ఇస్తుంది. 160-170 డేస్లో అయితే రావడం జరుగుతుంది. ఆ తర్వాత అంకుర్ చారు తర్వాత ఇంకోటి ఏదైనా ఉందంటే మనకు దఫ్తరి 48 అనేది. ఇది కూడా మనకు తేలికపాటి మధ్యమ నేలలు అయితే పెట్టుకోవచ్చు. బలమైన నేలలు ఉంటే కూడా మనకు మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇది కూడా మనం చూసుకున్నట్లయితే 160 డేస్లో రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది, దఫ్తరి 48 అనేది. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే కావేరీ కంపెనీలో సంపద అని ఒకటి ఉంటుంది. ఇది కూడా మనకు 160 డేస్లో రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. సో ఇవి ప్రైవేట్ కంపెనీలు అయితే ఇవైతే మీరైతే వేసుకోవచ్చు. ఇంకో కంపెనీ మనకు ఫేమస్ కంపెనీ అనమాట. ఇది కూడా మనకు నిర్మల్ సీడ్స్ అనమాట. నిర్మల్లో మనకు
669 అనేది ఒకటి ఉంటుంది. నిర్మల్ల పూర్వ అంటారు దీన్ని. ఇది కూడా మనకు ఎక్సలెంట్ ఈల్డింగ్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది. దుర్గా అనేది దుర్గా కూడా బాగుంటుంది. దానికి తర్వాత ఏదైనా ఇంకా మంచిగా ఉన్నదంటే మనకు పూర్వ అన్నమాట. 669 NTL 669 అంటారు. సో ఇదైతే మీరైతే వేసుకోవచ్చు. ఇవన్నీ వచ్చేసి మనకు మీడియం టు లాంగ్ డ్యూరేషన్ సీడ్స్ ఇప్పటిదాకా నేను చెప్పినాయన్ని. కానీ ఎర్లీ వెరైటీ ఎంచుకోవాలి అనుకుంటే మీరు ఎర్లీ వెరైటీ అంటే 130 to 140 డేస్ మధ్యలో వచ్చేటి ఎర్లీ వెరైటీ అని చెప్పుకోవచ్చు. 120 డేస్ అనేది కూడా కొందరు చెప్తా ఉన్నారు, కానీ 120 డేస్ వచ్చేసి అంత ఎర్లీగా అయితే వచ్చేవి అయితే ఇప్పటివరకు అయితే మార్కెట్లో రాలేవు. సో 130 to 140 డేస్లో వచ్చేవి అయితే మీరైతే ఎంచుకోవచ్చు. అందులో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే రిక్కీ అనే ఒక కంది వెరైటీ ఉంటుంది. సో చైత్ర సీడ్స్ వాళ్ళది రిక్కీ అనేది, ఇది కూడా ప్రైవేట్ కంపెనీ. సో రిక్కీ అనేది ఇది కూడా మీకు 130 to 135 డేస్లో రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆ తర్వాత మీకు దిగుబడి కూడా ఎక్సలెంట్ ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా చూసుకున్నప్పుడు మనం ఎర్లీ వెరైటీ ఎంచుకున్నప్పుడు ఏమవుతుందంటే దిగుబడి చాలా తక్కువ వస్తుంది. మనం లాంగ్ డ్యూరేషన్ ఎంచుకుంటే దిగుబడి ఎక్కువ వస్తుంది. సో ఇందులో మనకు దిగుబడి కూడా మంచిగా వస్తుంది. సాధారణంగా యానరాజ్గా 8 నుంచి 10 క్వింటాలు వస్తుంది దిగుబడి పరంగా కూడా. ఆ తర్వాత డ్యూరేషన్ పరంగా కూడా మనకైతే తక్కువ కాల పరిమితి మంచి దిగుబడి అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది. సో చైత్ర సీడ్స్ వాళ్ళది రిక్కీ అనమాట. ఆ తర్వాత ఇది వచ్చేసి మనకు అన్ని రకాల నేలలకు సెట్ అవుతుంది. నల్లరేగడి కావచ్చు, దుబ్బ నేలలు కావచ్చు, ఉసుక నేలలు కావచ్చు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మధ్యమ నేలలు కూడా మనకైతే సెట్ అవుతాయి. రెడ్ సాయిల్ కూడా మనకైతే సెట్ అవుతుంది. కాబట్టి రిక్కీ సీడ్స్ అయితే ఎంచుకోవచ్చు. సో మీకు ఎక్కడైనా దొరికితే ఖచ్చితంగా తీసుకోండి. దొరకని ఏడల మాత్రమే మనకైతే కాల్ చేసి తీసుకోవచ్చు. మన దగ్గర అవైలబుల్ అయితే ఉన్నాయి రిక్కీ అనేది చైత్ర సీడ్స్ వాళ్ళది. ఆ తర్వాత ఇంకోటి ఎర్లీ వెరైటీ అని కనుక మనం చూసుకున్నట్లయితే అంకూర్లో మనకు ఆశ అని ఉంటుంది. అంకుర్ కంపెనీలో ఆశ అనే వెరైటీ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే ఇది కూడా మనకు 140 డేస్లో రావడానికి ఆస్కారం ఉంటుంది. సో అంకుర్ కంపెనీలో ఆశ, ఆ తర్వాత చైత్ర సీడ్స్లో రిక్కీ, ఈ రెండు వెరైటీస్ కూడా మనకు ఎర్లీగా రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఇంకోటి కనుక మనం చూసుకున్నట్లయితే ఎర్లీ వెరైటీలో మనకు GRG 811 అనేది ఒకటి ఉంటుంది. సో అది కూడా మనకు 140 to 150 మధ్యలో అయితే 140 నుంచి 150 డేస్ మధ్యలో అయితే రావడం అయితే జరుగుతుంది. GRG 811 ఇట్లా 3 వెరైటీస్ అయితే ఎర్లీ వెరైటీ మనం సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఇంకొక స్పెషల్ వీడియో కూడా చేద్దాం. ఎర్లీగా వచ్చే వెరైటీస్ ఏవేవి ఉన్నాయి మొత్తం మీకు లిస్ట్ అయితే చెప్పడం జరుగుతుంది. మీకు ఎక్కడ దొరికితే అక్కడైతే మీరైతే తీసుకోవచ్చు అనమాట. సో ప్రజెంట్ అయితే ఈ సంవత్సరానికి నాకు తెలిసి అనుకూలమైన సీడ్స్ కనుక మనం చూసుకున్నట్లయితే గోదావరి అనేది వచ్చేసి మనకి ఏంటంటే వాటర్ ఫెసిలిటీ ఉంటేనే ఖచ్చితంగా పెట్టుకోండి, లేదంటే అవసరం లేదు గోదావరి అనేది. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే వాటర్ ఫెసిలిటీ లేకుంటే మీకు ఎర్లీగా కావాలనుకుంటే రిక్కీ కందులు అనేటివి పెట్టుకోవచ్చు. రిక్కీ లేదా ఆశ, ఈ రెండు కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఎర్లీగా వస్తాయి ఇవి. మీ ఏరియాలో ఎలాంటి సీడ్స్ పెడతా ఉన్నారో కింద కామెంట్ చేయండి. మన రైతులకు యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇవన్నీ కూడా నేను ఇదివరకు చెప్పిన అన్ని కూడా బెస్ట్ వెరైటీసు. ఆ తర్వాత ఇంకో వీడియో కూడా చేద్దాం మనము. ఇదేంటంటే మనకు ఎర్లీగా వచ్చే వెరైటీస్ ఏమేమి ఉన్నాయి మార్కెట్లో మొత్తం మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తా. ఇంకోటి ఏంటంటే మనకు బెడ్ సిస్టంలో ఎలా చేయాలి, ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు విల్ట్ రాకుండా ఏమేమి చేయాలి, ఎలాంటి సీడ్ ట్రీట్మెంట్ చేసుకోవాలి, ఆ తర్వాత పైన తలలు ఏ టైంలో కటింగ్ చేయాలి, ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే దానికి డ్రించింగ్ ఎన్నిసార్లు చేస్తే మనకు విల్ట్ రాకుండా ఉంటుంది. ఇట్లా పూర్తి వివరాలు అయితే మనమైతే అప్కమింగ్ వీడియోస్లో చెప్తా ఉంటాము. ఇంకోటి ఏంటంటే మన వాట్సాప్ గ్రూప్ కూడా ఒకటి ఉంటుంది, కంది గ్రూప్ అని. అందులో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. దాని యొక్క లింక్ మీకు కింద ఇస్తా ఉన్న కామెంట్లో, అక్కడ వెళ్ళి మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.